అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలే, నిధులు దక్కలే, నియామకాలు జరగలేదంటూ కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు పాత సెంటిమెంట్ కొత్తగా రాజుకుంటోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే పార్టీలు ఉద్యమ ట్యాగ్ లైన్ బేస్ గానే రాజకీయ రణభేరి మోగిస్తున్నాయా? జయశంకర్ జయంతి వేళ అధికార ప్రతిపక్షాల మధ్య ఒక్కసారిగా తెలంగాణ సెంటిమెంట్ హీట్ ఎందుకు పెరిగింది? ఇవి కేవలం రాజకీయ విమర్శలేనా? ప్రజల భావోద్వేగాలను మళ్లీ టచ్ చేసే మాస్టర్ ప్లానా? పార్టీలు కొత్త రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయా? సెంటిమెంట్ కార్డ్ ఎవరికి ప్లస్ కానుంది? తెలంగాణ పాలిటిక్స్ లో మళ్లీ ఉద్యమ ట్యాగ్ లైన్. నీళ్లు, నిధులు, నియామకాలపై మాటల యుద్ధం. గోదావరి జలాలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. జీఆర్ఎంబీ ఎజెండాపై మళ్లీ రాజకీయ రగడ. ఢిల్లీ నిధులపై డైలాగ్ వార్. ఉద్యోగాల లెక్కలపై సవాళ్లు. యువత ఓట్లే మెయిన్ టార్గెట్ గా పార్టీల వ్యూహాలు. ఓవైపు గోదావరి జలాలపై హక్కుల యుద్ధం, మరోవైపు ఢిల్లీ నిధుల రాజకీయం, ఇంకోవైపు ఉద్యోగాల పేరుతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు. ఈ 3 అస్త్రాలతో 3 పార్టీలు ఇప్పుడు సరికొత్త పొలిటికల్ వ్యూహాలను రచిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పార్టీలన్నీ పబ్లిక్ ఎమోషన్ ను టచ్ చేసే వ్యూహాలను రచిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్స్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలే మళ్లీ ప్రధాన రాజకీయ ఎజెండాగా మారాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ 3 అంశాలపైనే హీట్ పెరుగుతోంది. ఇదంతా యాదృచ్ఛికమా లేక ముందస్తు రాజకీయ వ్యూహమా అన్న చర్చ మొదలైంది. వాటర్ ఫైట్ ఇది మొదటి అస్త్రంగా మారింది. ఈ నెలలో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం చుట్టూ పెద్ద రాజకీయ యుద్ధమే నడుస్తోంది. తెలంగాణకు గతంలో సాంకేతిక అనుమతులు పొందిన పలు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలని ఏపీ కోరుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆల్రెడీ జీఆర్ఎంబీ ఎజెండాలో కూడా పెట్టారు అని, రేవంత్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతోందని హరీష్ రావు, కేటీఆర్ విమర్శల డోస్ పెంచారు. నీటిపారుదల శాఖలోని కీలక అధికారుల నియామకాలపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చుతోంది. ఏపీ ఇలాంటి అభ్యంతరాలు కొత్తగా చెప్పడం కాదని, ప్రతి బోర్డు సమావేశంలో ఇదే జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతున్నామని, తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెప్తోంది. దీంతో నీటి యుద్ధం ఇప్పుడు పొలిటికల్ ఫైట్ ను హీటెక్కిస్తోంది. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ లోని రెండోది నిధులు. సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు తీసుకొచ్చింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం 72 కాదు 720 సార్లైనా ఢిల్లీకి వెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలు కూడా ఇప్పుడు రాజకీయ ప్రచారాస్త్రంగా మారాయి. ఇక మూడోది నియామకాలు. యువ ఓటర్లను ప్రభావితం చేసే ఈ అంశంపై 2 పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. సరూర్ నగర్ యువ సంగ్రామ సభలో కేటీఆర్ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అమలు కాలేదని విమర్శించారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిందని, అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమని రివర్స్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగాల అంశం కూడా ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు కవిత సామాజిక న్యాయం నినాదాన్ని ముందుకు తెస్తూ ఉండగా, తెలంగాణలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ కూడా కేంద్ర నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులను హైలైట్ చేస్తోంది.
తెలంగాణ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ పై 3 పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పుడు మళ్లీ రాజకీయ ఎజెండాగా మారుతున్నాయి. ఉద్యమ ట్యాగ్ లైన్ లోని 3 అంశాలే ఎన్నికల అస్త్రాలుగా మారబోతున్నాయా, లేక నిజంగానే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటమా అనేది పక్కన పెడితే జయశంకర్ సార్ జయంతి తర్వాత ఒక్కసారిగా ఈ 3 అంశాల చుట్టూ రాజకీయ వేడి పెరగడం ఆసక్తికరంగా మారింది.